ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. ఈరోజు మనము రామాయణంలోని ఇంకొన్ని ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాము. సో 76th క్వశ్చన్ అన్నమాట. జటాయువు ఎక్కడ మరణించాడు? పంచవటి. శబరి నివసించిన అరణ్యం దండకారణ్యం. చిత్రకూటంలో రాముని కలిసినవాడు ఎవరు? భరతుడు. భరతుడు రాజ్యం చేపట్టక ఎలా పాలన చేశారు? పాదుకల ఆధారంగా తపోవ్రతంగా పాలించాడు. అంగదుని బలగం ఏ దిశకు వెళ్ళింది? దక్షిణ దిశకు. స్వయంప్రభ ఎవరు? స్వయంప్రభ ఎవరు? తాపసి. లంకలో హనుమంతుడు ముందుగా ఎవరి మందిరానికి చేరాడు? విభీషణ. లంకా దహనానికి కారణమైన సంఘటన? తోకకు నిప్పట్టించడం. సముద్ర సేతు పొడవు గురించి ప్రస్తావన ఏ యోజనలో ఉంది? 50 నుంచి 60 మధ్య. వానర సేనాధిపతులు ఎవరెవరు? తార, రుమ. కుంభకర్ణుడు ఎవరిచే వధించబడ్డాడు? రాముడు. విభీషణుడు రామచంద్రుని శరణు ఎందుకు ఆశ్రయించాడు? భయంతో. బ్రహ్మాస్త్రానికి నుంచి విముక్తి ఇచ్చినవాడు ఎవరు? వశిష్ఠ మహర్షి. రాముని బాణాలకు రావణుడిపై విజయం ఎలా సాధ్యమైంది? వశిష్ఠ వాక్యం. పుష్పక విమానం అసలు యజమాని ఎవరు? కుబేరుడు. లంకా జయం తరువాత ముందుగా రాముడు ఎక్కడికి చేరాడు? కిష్కింధ. రామ పట్టాభిషేకంలో రథసారథి ఎవరు? శత్రుఘ్నుడు. నెక్స్ట్ వన్. పట్టాభిషేకంలో హనుమంతునికి ఇచ్చిన ప్రత్యేక గౌరవం ఏమిటి? ఆలింగనం. రామాయణానికి మరో పేరు ఏమిటి? రాఘవీయము. వశిష్ఠుడు ఎవరి కులగురువు? కంబోజులు. రాముడు ఏ వంశానికి చెందినవాడు? ఇక్ష్వాకుల. రాముని అస్త్రాలలో ప్రధానమైనది పాశుపతం. సీత అగ్ని పరీక్ష తరువాత ఎవరు ప్రత్యక్షమై నిజం తెలియజేశారు? బ్రహ్మ. ఉత్తరాఖండలో సీతకు శరణాగతి కలిగిన స్థలం? అరణ్యం. జై శ్రీరామ్.